ఇవన్నీ గొర్రెలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అప్పట్లో ఈ తాత వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. అది గొంగడి కదా అది. ఈ గొంగడి కప్పుకోవడం వల్ల చలి నుంచి తప్పించుకోవచ్చు, వర్షం నుంచి, ఎండ నుంచి. చాలా అంటే చాలా సేఫ్టీ ఇది. చూడండి, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వీళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా అది విలేజ్ కల్చర్లో రైతుల కష్టాలు అనేది కొన్ని ఇలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళలేరు, జాబ్ చేయలేరు. వాళ్ళ జీవన ఆధారమే వచ్చేసి ఈ గొర్రెలు చూసుకోవడం, పొలం పని చూసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయీగా ఇవన్నీ చేస్తుంటారు. ఎవరి దగ్గరనో బతకడము చేయడం లాంటివి చేయరు వీళ్ళు. వీళ్ళ సొంతంగానే వీళ్ళకి నచ్చింది కొన్ని లక్షల ఆస్తి అన్నమాట ఇవి. వీళ్ళకు ఎక్కడో జాబ్ చేసి ఓనర్తో తిట్లు పడి అలా కాకుండా హ్యాపీగా సంతోషంగా పొద్దున లేవడం, వాళ్ళ వర్క్ చూసుకోవడం, ఇంటికి రావడం, సరదాగా ఇవన్నీ వాళ్ళకి హ్యాపీగా గడుస్తూ ఉంటాయి. గొర్రెలు ఉండొచ్చు 60-70 ఉంటాయా? ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది? ఒకటి 10,000 పోతాయి, ఒకటి 8,000 పోతాయి, ఒకటి 5,000 పోతాయి. ఆఖరికి వస్తే దగ్గర వస్తే 300 కూడా పోతాయి. అట్లా సరదాగా తాగడానికి ఎంజాయ్ చేయడానికి పోతారు ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు హ్యాపీగా. తాతగారు హలో మొత్తం మీద ఒక్కోటి ఒక 6,000 7,000 అట్లా పోతుంది. మొత్తం దగ్గర ఇది ఎన్ని లక్షలు ఉండొచ్చు ఈ గొర్రెలు? ఇదే మాట్లాడాల్సిన 5 లక్షలు 20 లక్షల వరకు. 20 లక్షలు 5 లక్షల వరకు 5-6 లక్షలు అయినా. మరి ఎందుకు చెప్పులు కూడా లేకుండా? నేను చిన్నప్పటి నుంచి చూడదు. చిన్నప్పటి నుంచి చెప్పులు వేసుకోరా? నేను వేసుకోను. ఒక్కడిని తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అందరు వేసుకుంటారు. ఎందుకు మరి ముండ్లు అవి గుచ్చుకోవడం అట్లాంటివి? ఎట్టని గట్టిని తిరుగుతానుట. మరి ఎండ ఉన్నప్పుడు బాగా ఎండకు కాళ్ళు అవి ఎంత ఎండగా అయితే అంత మంచిగా ఉంటుంది పానం. అంతేనా? చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పట్లో షూ లేనిది చెప్పు లేనిది ఎవరికి బయట కూడా నడవరు. నేను నడుస్తా, ఎవరు నడవరు కానీ నేను ఎక్కడిని మొదల సంది లేవు చిన్నప్పటి సంది. మీకు ఎంత ఉంటుంది తాత రేజ్? ఏందా అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? రోజు 70-75. 70-75. అదే హైదరాబాద్లో 70-75 అంటే ఇంట్లో కూర్చుంటారు. ఇక్కడ మన విలేజ్లో వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ వల్ల సో ఇప్పుడు హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు, తిరగవచ్చు, పొలానుకోవచ్చు, రావచ్చు, గొర్రెలకు ఆడుకోవచ్చు. శాతం పోతాం, శాతం కాకపోతే ఓం అంతే. థ్యాంక్ యూ తాత గారు. థ్యాంక్ యూ. ఏం పేరు తాత మీ పేరు? పోచయ్య. ఇది పర్వతపురే కదా మీది? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా ఇదే మా విలేజ్. ఆ పక్కన కనిపిస్తుంది కదా, అదంతా మా గ్రౌండ్. మేము కూర్చుంటాం సరదాగా వచ్చినప్పుడు. ఇదేంటంటే ఆ వర్షం ఫుల్ వచ్చినప్పుడు ఫుల్ వాగు వస్తుంటుంది. వాగు వచ్చినప్పుడు మొత్తం వాటర్ అనేది చాలా ఫ్లో వస్తుంటుంది. ఈ మధ్యన ఈ కాలు వేసిండ్రు. కాలు వేసినందుకు సేఫ్, లేదంటే ఫుల్ వాటర్ అలా వచ్చేది. సో ఒకసారి వాటర్ ఫ్లో కూడా చూస్తే ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ఉంది వర్షం. వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది.